రామగిరి మండల ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో సెంటినరీ కాలనీ సాయిరాం గార్డెన్లో టీయూడబ్ల్యూజే ఐజేయు జిల్లా కార్యవర్గ సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సమావేశంలో టీయూడబ్ల్యూజే ఐజేయు జాతీయ కార్యవర్గ సభ్యులు నగునూరి శేఖర్, పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు మల్లవజుల వంశీ పాల్గొని పాత్రికేయులు వృత్తిపరంగా ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు ప్రభుత్వ పరంగా జర్నలిస్టులకు రావాల్సిన వాటిని కూడా చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పాత్రికేయులు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని అన్నారు. కరోనా తర్వాత పత్రికా యాజమాన్యాలు స్టాఫ్ను కుదించడం, పేపర్ సర్క్యులేషన్ పడిపోవడం వలన పాత్రికేయ రంగ ఇబ్బందులను ఎదుర్కొంటుందని అన్నారు. సోషల్ మీడియా ప్రభావం కారణంగా ఛానల్స్పై కూడా తీవ్ర ప్రభావం ఏర్పడిందని తెలిపారు. ఎక్కడైనా ఒక చిన్న సంఘటన జరిగితే క్షణాల్లో సోషల్ మీడియా ద్వారా బయటకు వస్తుందన్నారు. నేడు పాత్రికేయులు పోటీతత్వాన్ని తట్టుకుని అందుకు అనుగుణంగా మనం కూడా టెక్నాలజీ వేలుపడుగులు తీయాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. ప్రభుత్వాలు కూడా పాత్రికేయుల ఇబ్బందులను గుర్తించాలని కోరారు. అనంతరం పాత్రికేయుల సమస్యలపై, అవసరాలపై తీర్మానాలు చేశారు. ఇళ్ల స్థలాలు సాధించుకోవడం, వెంటనే అక్రిడేషన్లు మంజూరు చేయాలని, ఉచితంగా టోల్ గేట్ పాసులు ఇవ్వాలని, రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులకు ఫ్రీ బస్ కల్పించాలని, జర్నలిస్ట్ పిల్లలకు విద్యా ఫీజులు రాయితీ ఇవ్వాలని, ప్రతి మండల కేంద్రంలో ప్రెస్ క్లబ్ నిర్మాణానికి భూమి కేటాయించాలని, పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జిల్లా ప్రెస్ కార్యాలయం కోసం స్థలం కేటాయించాలని తదితర డిమాండ్లపై తీర్మానాలు చేసి కార్యాచరణ రూపొందించారు. మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు చేసిన ఇళ్ల మంజూరు కానీ ఇప్పుడు చేస్తున్నాయి కానీ ఈగర్ సెక్షన్ కింద ఇస్తున్నారు. అది అన్నప్పుడు కొంతమంది జర్నలిస్టులు ఈగర్ సెక్షన్ కింద ఎలా వస్తారు అని చెప్పి అడిగిన వాళ్ళు ఉన్నారు. అయినా వివిధ రాజకీయ పక్షాలకు కానీ అధికారులకు కానీ ఒక సానుకూల దృక్పథం ఉందని కనుక వేరు మండలాల లోపలకు ఇళ్ల స్థలాలు ఇస్తున్నారు. అయితే ఇట్లా ఒకరి దయాదాక్షిణ్యాలతోటి ఇళ్ల స్థలాలు పొందడం అనేది కాకుండా మనకు రాజ్యాంగబద్ధంగానే ఏదైనా ఒక వచ్చే మార్గం ఉందో దాన్ని కావాలని చెప్పి మనం అడిగాం. ఎందుకు అడిగాము? మనం తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న సందర్భంలో కూడా టీఆర్ఎస్ అధికారంలోకి రాకముందు మొదటి మేనిఫెస్టో ఒకటి ఇచ్చింది. ఆ మేనిఫెస్టోలో జర్నలిస్టులకంటూ ఒక సపరేట్ ఒక స్థానం పొందుపరిచి జర్నలిస్టులందరికీ మేము అధికారంలోకి వస్తే ఇళ్ల స్థలాలు ఇస్తాం. పనిచేసే జర్నలిస్టులు అంటే ఓన్లీ ఫీల్డ్లో పనిచేసే రిపోర్టులో కాదు, డెస్క్లో పనిచేసే వాళ్ళకు కూడా మేము అక్రిడేషన్లు ఇస్తాం అని ఒక 5-6 పాయింట్లతోటి ఇచ్చింది. కానీ అక్రిడేషన్లు కొంతమందికి అయితే ఇచ్చింది కానీ మిగతా ఏ రకమైన నిర్ణయం తీసుకోవాలి. కరీంనగర్ వచ్చినప్పుడు, వరంగల్ వచ్చినప్పుడు, హైదరాబాద్లో కేసీఆర్ గారు మాట్లాడుతూ డబుల్ బెడ్రూమ్ల ఇల్లు కాదు, మీకు ఇండిపెండెంట్ ఇల్లు, ట్రిపుల్ బెడ్రూమ్ల ఇల్లు కట్టిస్తామన్నారు, కమ్యూనిటీ హాల్స్ కట్టిస్తామన్నారు. అవన్నీ ఏది ఆచరణ రూపొందాల్సింది. పోనీ అటు ఏదో కారణాలు ఏదైనా కూడా ప్రజా విశ్వాసం కోల్పోయి ప్రభుత్వం పోయింది. ఆ తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ కూడా ఎన్నికల మేనిఫెస్టోలో సేమ్ అంశాలను మళ్ళీ చెప్పింది. చెప్పిన తర్వాత మనం మొదటి సంవత్సరం చూసాం. ఎందుకంటే ఎవరైనా అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ ప్రాధాన్యత క్రమాలు వాళ్ళకు ఉంటాయి. మనం వాళ్ళను వెంటనే ఒత్తిడి చేయడం అనేది సమంజసం కాదు. ఏం జరుగుతుందో చూద్దాం అనే దాంట్లో మనం ఒక సంవత్సరం చూసాం. ఆ దిశగా వాళ్ళు వేసిన అడుగులు ఏమీ లేవని మనం చెప్పవచ్చు. అట్లా జరుగుతున్న క్రమంలోనే మనం హౌసింగ్ మినిస్టర్ను, మన మినిస్టర్ అందరూ ఒకరే ఉన్నారు కనుక వాళ్ళని కలిసి మీరు ఈ జర్నలిస్టులకు సంబంధించిన నిర్ణయాలు వెంటనే తీసుకోవాల్సి ఉన్నది అని చెప్పి రెవెన్యూ మినిస్టర్ను కోరినా కూడా దానికి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేకుండా పోయింది. అయితే మనం ఏమడుగుతున్నామంటే ఇప్పుడు మేము ఈగర్ సెక్షన్ కింద అడిగితే ఇంట్లో ఒక టీవీ ఉన్నా, మనం ఒక మోపెడ్ స్కూటర్ లాంటిది మనం నడుపుకుంటున్నా కూడా వాళ్ళు ఈగర్ సెక్షన్ కింద రారు అని ఈగర్ సెక్షన్ నిబంధన పెడతారు. జర్నలిస్టు ఎవరికి వచ్చినా కూడా ఒకవేళ ఎవరైనా ఛాలెంజ్ చేస్తే మనకి ఇచ్చిన పట్ల కొట్టుకు పోయే పరిస్థితి ఉంటుంది. అందుకోసం అట్లాంటి ఈగర్ సెక్షన్ కింద ఇవ్వడం కాకుండా జర్నలిస్ట్ కేటగిరీగా గుర్తించి రాష్ట్రంలో పనిచేస్తున్న జర్నలిస్టులందరికీ ఈ ప్రభుత్వం 100 గజాలు, 150 గజాలు, 200 గజాలు స్థలం ఇవ్వడానికి మండలంలో అయితే ఇంత ఇస్తాం, తర్వాత గ్రామీణ ప్రాంతంలో అయితే ఇంత ఇస్తాం, పట్టణ ప్రాంతంలో అయితే ఇంత స్థలం ఇస్తామని చెప్పి ఒక
జీవోను మీరు ఇచ్చినట్టు ఉంటే మీరు జర్నలిస్టుల కమ్యూనిటీకి లాభం చేసిన వారు నిజంగా వాళ్ళకు మీరు లాభం చేయాలనే చిత్తశుద్ధి ఉన్న వారు అవుతారు. అందుకోసం ఆ దిశగా మీరు ప్రయత్నం చేయాలని చెప్పి మనం ఇవాళ జర్నలిస్టులకు దేశవ్యాప్తంగా కానీ ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఏమైనా లేదా ఇప్పుడు మన రాష్ట్రాలు వేరైనా ఏదైనా ఒక్క హక్కు ఏదైనా సంపాదించబడిందంటే కేవలం ఐజేయు ద్వారా తప్ప వేరే యూనియన్ ద్వారా జరగలేదు. పోరాటాలకు సంబంధించి మన మిత్రులు చాలా ఉద్వేగంగా చెప్పారు. వాళ్ళ ఆవేదనలో చాలా సత్యం ఉన్నది. కానీ సమాజం మారింది, పరిస్థితులు మారినాయి, వ్యవస్థలు మారినాయి, మొత్తంగా రాజకీయ సామాజిక స్వభావమే మారిపోయింది. కనుక ఒకే సాయుధ పోరాటం ఎంత క్రేజీగా ఉండే మావోయిస్టులు పీపుల్స్ వారు కానీ ఉన్నప్పుడు ఇవాళ వార్తలలో వాళ్ళ అంత ప్రాధాన్యంగా పెట్టగానే ఎవరు చదువుతలేరు అనే చోటుకు వచ్చింది. ఉద్యమం ఎప్పుడు చేయాలి, ఉద్యమం దేనికోసం చేయాలి, ఆ ఉద్యమం నుంచి ఫలితం రావడం గురించి పోవాలి తప్ప ఉద్యమాన్ని రిస్క్గా చేసి అభాస్పాలు కావద్దనేది కూడా మన వాళ్ళం అది చూడాలి. తర్వాత మనం ట్రేడ్ యూనియన్ యాక్ట్ కిందకి వచ్చిన మన సంస్థల్లో మన ప్రిన్సిపల్ ఎంప్లాయీస్ కాదు, సింగరేణి లాంటి ఎఫ్సిఐఓ ఎన్టీపీసో ఇంకా ప్రభుత్వ రంగంలోనో ప్రైవేట్ రంగంలో ఉన్న సంస్థలకు ప్రిన్సిపల్ ఎంప్లాయీ ఉంటుంది, మనకు చట్టం ఉంటుంది, వ్యవహారం ఉంటుంది. అసలు మన ఎంప్లాయీ కాదు, నువ్వు ఎవరు అంటే మన ఏమి లేదు. ఒక నైతికమైన ఒక ప్రజాస్వామికమైన లేదా మనం సంఘటితంగా ఉందని కనుక ఈ శక్తితో మనం ఏమైనా సాధించుకోవాలి తప్ప దాన్ని చట్టపరిధిలో పోయి మేము కొట్లాడతామంటే మన ఏమంటే ఒక చిన్న ఆయుధం కూడా లేదు. ఈ సమావేశంలో టీయూడబ్ల్యూజే ఐజేయు రాష్ట్ర ఉపాధ్యక్షుడు బుర్ర సంపత్ గౌడ్, పెద్దపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి నారదాసు అశోక్, కోశాధికారి తగరం రాజు, అన్ని మండలాల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.